చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తునామం పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారనేది వాస్తవమే. మరి ఆయన చనిపోయాడని ఏడవలసిన పని లేదు. అలాగే భక్తులు చనిపోయినా కూడా అది ఆయనకి ఇష్టమే అని చెప్పి రాసింది తప్ప మరి విచారపడకూడదు అని కూడా రాసింది. ఆ మాట తెస్సలోనికీ మొదటి పత్రికలో మనకు కనపడుతుంది. మీకు తెలియకుండుట నాకు ఇష్టము కాదు. భక్తుల గురించి మాట్లాడుతూ ఆ మాట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పౌలు ద్వారా మనతో మాట్లాడినట్టుగా మనకు కనపడుతుంది. దేవుని యొక్క ప్రేమలో పిల్లరా, తెస్సలోనికీ మొదటి పత్రికలో 5వ అధ్యాయములో మనం గనక చూసినట్లయితే దేవుని యొక్క ప్రేమలో ఇక్కడ దేవుడు పౌలుతోటి మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్తున్నటువంటి ప్రతి మాట కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అంటే మనం అది గుర్తు చేసుకుంటూ ప్రతి విషయంలో కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి. కాబట్టి ఈ రోజున అలాంటి మనస్సు లేదా అలాంటి తలంపు, అలాంటి ఆలోచన నీకు ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ మనమందరం కూడా మన కార్యక్రమాలే చేసుకుంటూ మా కుటుంబం బాగుంది, మా పిల్లలు బాగున్నారు, మా ఇల్లు బాగుంది, మేం బాగున్నాము, ఇలాగా అనుకుంటూ ఉంటాం. అయితే బైబిల్లో అలాగా కనపడదు. ఎందుకు అంటే దేవుడు తన బిడ్డలతో ఎలా మాట్లాడతాడు అంటే ఆదరణకరంగా మాట్లాడతాడు, అలాగే గద్దిస్తూ మాట్లాడతాడు, అలాగే సముదాయిస్తూ మాట్లాడతాడు, అలాగే ప్రేమిస్తూ మాట్లాడతాడు, అలాగే స్నేహితుడిలాగా మాట్లాడతాడు. ఈ 2వ అధ్యాయంలో 16వ వచనంలో అన్ని జనుల రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మల్ని ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరి విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదమట్టకు వారి మీదకి వచ్చింది. దేవుని యొక్క ప్రేమ ఆటంకపరుస్తున్నారు మమ్ములను సువార్త చెప్పనీయకుండా అని చెప్పి దేవుడు మనకి ఎలాంటి ఆదరణ కలగజేస్తున్నాడంటే 1:10 దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్నటువంటి ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీకు ఎలాగూ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. కాబట్టి గమనించాలి మనం ఈ యొక్క గ్రంథములో ఆయన రాసినటువంటి ఆ మాటలు మనకి తెలియకుండా ఉండటానికి కాదు. ఈ విషయాలన్నీ అన్నీ కూడా ఆయన రాజ్యం అంటే ఏంటో ప్రకటన చేస్తాం. మరి ఆయన రాజ్యాన్ని చూడటానికి సిద్ధపడుతున్నటువంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. మరి సిద్ధపడుతున్నవారు కొందరు, సిద్ధం లేకుండా మరి వారికి వారే మరి పాపమును చేకూర్చుకుంటూ పాతాళ లోకమునకు వెళ్ళిపోతున్న వారు కూడా కొందరు కనపడుతూ ఉన్నారు. మరి మనము అలాంటి వారంగా ఉండకూడదు. ఎందుకంటే ఆ బిడ్డలు సజీవులైనటువంటి వారుగానే అక్కడ కనపడతారు. కాబట్టి వారి పరిచర్య అంతా కూడా దేవుడు చూసి ఉంటాడు, అనుమతిస్తాడు. ఆయన అనుమతిస్తాడు. కాబట్టి మనము కూడా అలాగా దేవుడు వైపు చూస్తూ మేలు చేయాలనేటువంటి ఆశతోనే మరి ఆయన మన ఫిబ్రవరి మాసంలో మరి 18వ తేదీన ఒక మీటింగ్కి వెళ్ళారు. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఆర్ఫనేజ్ అంటే అనాథ పిల్లల కోసం, అలాగే బైబిల్ కాలేజ్ కోసమని ఒక 509 గజాలు కొన్నారంట, 35 లక్షలు పెట్టి. మరి దాంట్లో ఒక 2 షెడ్లు వేద్దాము ప్రస్తుతానికి, తర్వాత కడదాము అని చెప్పి కూడా అన్నీ మాట్లాడారంట. ఆ మాట్లాడిన మరుసటి రోజు ఈయన చనిపోయాడు. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రేమికులారా, ఆలోచన చేయండి. ఒక మంచి పని చేద్దామని ఆశపడుతూ ఉంటే ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు.
మన హృదయములను ఆదరిస్తూ ఉన్నాడు. మరి ఆ పనులన్నీ కూడా చేయాలి అంటే అందరి వల్ల కాదు, అందరికీ అది సాధ్యం కాదు. ఎందుకంటే అన్ని చోట్లకి మనం వెళ్ళి మరి సువార్త చేయటం అనేది కుదరదు. కాబట్టి మనము దేవుని వైపు చూస్తూ దేవునితో మాట్లాడినట్లయితే ఎంతో మేలు. కాబట్టి యేసుక్రీస్తు వారు చనిపోతారు అని ముందుగానే ఆయన తన యొక్క మాటలలో లేదా తండ్రి యొక్క మాటలలో మనతో మాట్లాడినట్టుగా కనపడుతుంది. చూడండి 22వ అధ్యాయం మొదటి వచనం. నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. ప్రియులారా, ఈ కీర్తన అంతా కూడా యేసు ప్రభు వారు మరణం గురించే రాయబడతాం. దీని యొక్క మాట మనకు బైబిల్లో మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో చూస్తాం. చూడండి మాట, మత్తయి సువార్త 27:46. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగం కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడింది. యేసు ప్రభు వారు ఇంకా పుట్టలేదు, అయినా కూడా ఆయన ఇలాగా మాట్లాడతాడు లేదా అలాగా చనిపోతారు అని ముందుగానే ప్రవచించటం జరుగుతూ ఉంది. కాబట్టి 7వ కీర్తనలో, ఈ 22వ కీర్తనలో 7వ చరణం, ఏం చేస్తున్నారంట? ప్రభువారిని ఆయన అపహసిస్తున్నారంట. మనం చదువుకున్న మత్తయి సువార్తలోనే 27వ అధ్యాయంలో మనకి మాటలు కనపడతా ఉంటాయి. 39వ వచనం. ఏం చేస్తున్నారండి? అపహసిస్తున్నారు. అయ్యా, నన్ను చూసి వారు తలలాడించుచు నన్ను అపహసిస్తున్నారయ్యా. 43వ వచనం కూడా చూడండి. చూసారా? దేవునికి ఇష్టమేమో, తప్పిస్తాడేమో, చూద్దాం. ఎగతాడు. అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో ఆ మన్యంలో ఉన్నటువంటి, మన్యం అంటే ఒక అడవి ప్రాంతం, ఆ అడవి ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులను చెరపట్టుకొని పోయి బందీలను చేసి చంపేస్తూ, కాల్చేస్తూ, మానభంగం చేస్తూ ఉన్నటువంటి సందర్భాలు బ్రిటిష్ వాళ్ళు. అప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తే అల్లూరి సీతారామరాజు గారు. ఆయన ఈ మన్యపు ప్రాంత ప్రజల పక్షాన నిలబడి మరి ఆ యొక్క విల్లు పట్టుకొని వాళ్ళనందరినీ, బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించినటువంటి సందర్భం. ఆ సందర్భంలో మరి ఎక్కడ్రా మీ రాజు, రమ్మను చూద్దాం అని చెప్పేసి అన్నారు. అని ఒక అతన్ని చెట్టు కట్టేసేసి రమ్మని చూద్దాం ఎక్కడుంటాడో అని చెప్పేసి అంటా ఉండి ఏం చేశారో తెలుసా పిల్లరా? గమనించండి. 2 పిస్తోల్స్ తోటి 2 కాళ్ళల్లో ఒకేసారి ఆ వ్యక్తిని కాలుస్తూ ఉన్నారు. బుల్లెట్లు దిగిపోతూ ఉన్నాయి. అయినా కూడా ఆయన రాల. ఇంకా 2వసారి 3వసారి కాల్చేసరికి ఆయన వచ్చేసి నన్ను కాల్చండిరా అని చెప్పి మరి అతన్ని కాల్చేశారు. వీళ్ళరా ఎంత గుండె ధైర్యం ఉండాలండి! ఖడ్గమునకు ఎదురుగా, పిస్తోలుకు ఎదురుగా నిలబడాలంటే ఎంత ధైర్యం ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు వారిని నమ్మిన మనం కూడా, అతను ఒక విశ్వాసంగా నమ్మాడు. ఏంటంటే నా ప్రజలను రక్షించాలి, మా దేశాన్ని రక్షించుకోవాలని. అలాగే మనం కూడా మన ఆత్మను రక్షించుకోవాలి అనే ఆశ నీకు ఉందా? అయితే ముందుగానే ప్రభువారి గురించి చెప్పబడ్డ మాట ఆ 8వ వచనంలో కూడా ఏముంటుందంటే, యెహోవా నీ భారము మోపము, ఆయన వారిని విడిపించునేమో. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగం అది.
ఏదైతే మత్తయి సువార్తలో చెప్పారేమో, ఆ దేవుడు వచ్చి విడిపిస్తాడేమో, దేవా దేవా అని పిలుస్తున్నాడుగా అని ఎగతాళి చేశారు. అలాగే ప్రియులారా 14వ వచనం కూడా చూడండి. 14వ వచనంలో, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, చూసారా, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దేవుని ప్రేమించిన పిల్లలు ఈ 14వ వచనంలో ఎలాగంట, తన యొక్క ప్రాణం నీళ్ల వలె, నీళ్ళు ఎలాగైతే పారబోస్తామో అలా తన రక్తములు నీళ్ల వలె కారిపోయింది తన శరీరంలో ఉన్నటువంటి. నా ఎముకలన్నీ స్థానము తప్పాయి. మరి రక్తం లేకపోతే ఏమవుతుందండి? ఎముకలు ఒక చోట నిలబడవు కదా, నరాల్లో బలం ఉండదు కదా, ఎముకలు ఏమైపోతాయి? తప్పిపోతూ ఉంటాయి. హృదయము నా అంతరంగము మైనము వలె కరిగిపోతా. ఎంత బాధను అనుభవించాడు. ఇవన్నీ కూడా ఇలా జరుగుతాయని ఎప్పుడో కీర్తనలో వ్రాయబడ్డాయి. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 34వ వచనం. 19వ అధ్యాయము 34వ వచనం. ఏమైపోయిందంటే తన యొక్క రక్తము నీళ్ల వలె పారబోయబడి పొడి చెల్లి చంపేశారు. 16వ వచనంలో, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. మీరు ఎప్పుడైనా చదివారో లేదు ఈ యొక్క కీర్తన? మొత్తం ప్రభువారు సిలువలో చేసిన ప్రతి యాగము ఇందులో మీకు కనపడుతుంది. పొడి చేశారు నా కాళ్ళు చేతులు. ప్రియులారా, మనకి ఈ అరచేయికి కొంచెం వెనక భాగంలో మేకులు కొట్టారు, అరచేతుల్లో కొట్ల. అది మీకు సినిమాల్లో చూపించింది తప్పు. అరచేతుల్లో కొడితే ఉండదు, కొయ్య మీద ఉండదు, లాగేస్తుంది. ఇక్కడ కొట్టామనుకో నరాలు ఉంటాయి, ఎముక ఉంటుంది అక్కడ. ఆ రెండు చీలిపోయేటువంటి ఎముక మధ్యలో కొట్టారు మేకు. ఇప్పుడు కదలదు, అది కిందకి జారదు. ప్రియులరా, అక్కడ మన ప్రాణవాయువు ఉంటుందట, ఇది ఆ నరం దగ్గర. అందుకని చిటికిన వేలు నలగకూడదంటారు. చిటికిన వేలు నలిగితేనంట బ్రెయిన్ దెబ్బతింటుందంటారు. అలాగే మన బొటన వేలు, కాలి బొటన వేలు కనుక తగిలినా కూడా మన బ్రెయిన్ దెబ్బతింటుంది, మైండ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, రోగాలు ఎక్కువ వస్తాయట, చచ్చిపోయేటువంటి పరిస్థితి వస్తుందట, పక్షవాతంలాగా వస్తుందట. పిల్లరా, ప్రభువారిని చంపబోయేటప్పుడు ఆయనకి ఏమి ఇచ్చారు? మాచుపత్రి ఇచ్చారు. చేదు తాగితే ఎలాగుంటుందో తెలుసా? మందు తాగిన వాడికి కొట్టినా కూడా పెద్ద పట్టించుకోడు, అంటే తేలిపోతుంది అది. అంటే వెంటనే నొప్పి అనేది కలగకుండా చేయడం కోసం మాచుపత్రిని తాపిస్తారు. ఏది చనిపోబోయే వాళ్ళకి. ఆయనకు కూడా తాపించాలని చేదు చిరకను ఆయనకు అందించారు, కానీ ఆయన అది తాగలేదు. కాబట్టి ఇప్పుడు వేదన ఉంటుందా లేదా? ఉంటుంది. మందు తాగలేదు కదా, మాచుపత్రి తాగితే అదొక మత్తు. ఆ మత్తులో ఏం చేస్తున్నామో తెలియదు, కొట్టినా కూడా పెద్ద అర్థం కాదు. అలాంటి పరిస్థితి. ప్రియులరా, నా ఎముకలన్నీ నేను లెక్కించగలను, కుక్కలు నన్ను పట్టుకునేవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను పాదములను పొడిచి ఉన్నారు. దేవుని యొక్క మాటలలో పిల్లలు మత్తయి సువార్త 27వ అధ్యాయము 35వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. ప్రియులారా, అంతకు ముందు మాటలు ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఆయన్ని సిలువ వేసి ఆ మేకులను కొట్టిన సందర్భం కనపడుతుంది. 17వ వచనంలో చెప్పినట్టుగా, నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను, వారు నిదానించు నన్ను తేరి చూస్తున్నారు. లూకా సువార్త 23వ అధ్యాయము 35వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 35వ వచనం.
దేవుని ప్రేమిస్తున్న ప్రేమికులను, ఈ వాక్య భాగంలో మనం చదువుకున్నట్టుగా ఆయన ఎముకలన్నీ కూడా లెక్కించడానికి, ఎందుకంటే బ్లడ్ లేదు లోపల, శరీరానికి అతుక్కుపోయి ఉంటుంది ఎముకలకి, అంటే బయటకు కనపడతా ఉంటాయి. ఆ ఎముకలన్నీ లెక్కించేటువంటి స్థితిలో ఉన్నదంట. అలాగే 22వ అధ్యాయంలో 31వ వచనానికి మనం కనుక చూసినట్లయితే, వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబో ప్రజలకు తెలియజేతురు, ఆయన నీతిని వారు ప్రచురపరుస్తారట. ఆయన నీతిని ఎప్పుడు? ఆయన చనిపోయిన తర్వాత. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 30వ వచనం, 19వ అధ్యాయము 30వ వచనం. ఆ దినమును సిద్ధపరచు దినం. ఆ తర్వాత ఆయన గురించి అందరూ చెప్పుకోవడం మొదలుపెట్టారు. యేసు ప్రభు అనే ఆయన్ని చంపేశారు. చంపుతారని ముందుగానే ఆయనే గ్రంథంలో రాస్తున్నారు. మనము దేవుడి పక్షాన నిలబడవలసిన వారమైన 27వ కీర్తనలో 27వ కీర్తనకి మనం వచ్చినట్లయితే, దేవుని యొక్క ప్రేమలో పిల్లరా ఆలోచన చేయండి. 12వ వచనానికి రండి. 27 మార్కు సువార్త 14వ అధ్యాయము, మార్కు సువార్త 14వ అధ్యాయము 51వ వచనం, లేకపోతే 56 చదవండి. 56. కాబట్టి దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియబిడ్డలారా, ఈ కీర్తన గ్రంథములో మనం చదివినటువంటి ఈ మాట ప్రకారంగా ఈ 27వ సంకీర్తన 12వ చరణంలో రాయబడినటువంటి మాట, అబద్ధ సాక్షులు క్రూరత్వాన్ని వెడగక్కుతున్నారు, నా మీదకి లేచిన్నారు, నా విరోధులు ఇచ్చకు నన్ను అప్పగించొద్దు, బాధతో చెప్తా ఉన్నారు. ప్రియులారా, ఇదంతా దావీదు మాటలు. దావీదు రాబోతున్నటువంటి దేవుని యొక్క మాటలన్నింటినీ ప్రచురం చేస్తూ ఉన్నాడు. 12వ వచనం కూడా చూడండి. అబద్ధ సాక్షులను చేశారు. 41వ కీర్తన చూడండి. 41వ కీర్తన 9వ వచనం, 41:9. ఎవరండి? తన స్నేహితుడు పిలిచాడు కదా, ఇస్కరియోతు యోధా అని దేవుడు. వాడు ఏం చేశాడంట? నన్ను మోసం చేశాడు. నా మీదగా ధ్వజం ఎత్తినట్టుగా వాడు పైకి లేచాడు. మార్కు సువార్త 14వ అధ్యాయము 10వ వచనం, 14వ అధ్యాయము 10వ వచనం. 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవలని వారి యొద్దకు పోగా నడుమునెత్తాడు, పట్టియాలని. 69వ సంకీర్తన 69వ సంకీర్తన 19వ వచనం. ఎవరంట? నింద, సిగ్గు, అవమానం నాకు కలిగినని నీకు తెలుసు. అయ్యా, నన్ను ఇట చేస్తున్నారు కదా, నువ్వు చూస్తున్నావు కదా అని అడుగుతా ఉన్నాడు దేవుని యొక్క మాటలను. ప్రియులారా, ఆలోచన చేయండి. మత్తయి సువార్త 27:28, 27వ అధ్యాయము 28వ వచనమును జ్ఞాపకం చేసుకో. వారు ఆయన వస్త్రములను తీసివేసి సిగ్గు అవమానం, ముళ్ళ కిరీటము పెట్టారు, గుడ్డలు తీసేశారు. ప్రియులారా, రెల్లును తీసుకొచ్చారు. మోకాళ్ళుని యూదుల రాజా అని ఆయన్ని అవహేళన చేశారు. శుభమని చెప్పి ఉమ్మేశారు. రెల్లును తీసుకొని దానితో ఆయన కొట్టారు. వీళ్ళరా అపహసించారు. వీళ్ళరా ఎంత బాధ, ఎంత అవమానం వచ్చేవాడిని. నిలువుటంగి వేసుకున్నటువంటి దేవుడిని తీసేశారండి. మీరు ఎక్కడైనా సిలువ చూస్తే ఆయనకి వస్త్రములు ఉండవు, ఒక మధ్య గుడ్డ తప్ప. దేవుని యొక్క ఆ ప్రేమలో ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రియులారా, ఎంతో బాధాకరమైనటువంటి
కార్యములు వారు చేశారు. 109వ సంకీర్తన 109వ సంకీర్తన 23 109వ సంకీర్తన 23, 24 కూడా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 32వ వచనం. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోను ఒకడు కనపడగా ఆయన సిలువను మోయుటకు అతన్ని బలవంతం చేశారు. ఆయన ఎంత బాధ పెట్టారో, ఎంతగా ఆయన్ని అవమానపరిచారో మనం ఈ గ్రంథంలో ముందుగానే చెప్పబడుతున్నటువంటి మాటలు. ఆ మాటలు వింటున్నప్పుడు ఎంత బాధాకరమో కదా. ఆ 23, 24 వచనాల్లో సాగిపోయిన నీడవలె నేను క్షీణించాను, మిడతలు పారదోలినట్టు నన్ను ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమైన, నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయింది. మరి ఆయన ఆ ముందు రోజు నుంచి ఏమీ తినలేదండి. తీసుకెళ్ళారు, లాక్కెళ్ళారు, ఈడ్చుకెళ్ళారు, మోపిచ్చారు, కొట్టారు, ఆహారం పెట్టలేదు. మధ్యలో దాహం అని అడిగితే ఆ చేదు చిరకనిస్తూ ఉంటే అది తాగితే మత్తు వస్తుందని తెలుసు ఆయనకి, అందుకని తాగలేదు. 25వ వచనంలో కూడా వారి నిందనకు నేను ఆస్పదుడనైతిని, వారు నన్ను చూచి తమ తలలు ఊచెదరు. ఆయన చూసి ఎగతాళి చేస్తూ ఉన్నారంటాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఆ మాటలన్నీ కూడా మరి 27వ అధ్యాయము 39వ వచనం నుండి 41వ వచనం దాకా మత్తయి సువార్తలో కనపడతాయి. 69వ కీర్తన చూద్దామండి. 69వ కీర్తన 3వ చరణం. 69, 3వ చరణం. నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను, గొంతుక ఎండిపోయెను, నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయెను. ఏమైపోయిందంటే ఆయన కన్నులు క్షీణించిపోయి ఎవరి కోసం? దేవుని కొరకు. దేవుని కొరకు. మత్తయి సువార్తలోనే 27వ అధ్యాయంలో 27వ అధ్యాయంలో 34వ వచనం. 34వ వచనం. కాబట్టి దేవుడు సిలువ వేసిన పిమ్మటి చీట్లు వేసుకున్నారు, ఆయన వస్త్రాలు పంచుకున్నారు. ఎంతో బాధాకరమైనటువంటి పరిస్థితులు ప్రభువారికి ఏర్పడ్డాయి. అయినా కూడా ఆయన ఏం చెప్పాడంటే, సిలువ మోస్తూ మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. అలాగే ఆయన్ని అట్లా కొడతా ఉండి చేస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, క్షమించమని అడిగాడు. అపోస్తులైనటువంటి మరి స్టెఫను కూడా అలాగే ఆయన రాళ్ళు తీసి కొడుతూ ఉన్నప్పుడు వీరు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు అడిగాడు. ప్రియులారా, మరి భక్తులైన వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని పక్షాన నిలబడ్డారు. ఇంకా చాలా మాటలు మనము వినవలసి ఉంది, చూడవలసిన విధానం కూడా మనకు కనబడతా ఉంది. కొన్ని మాటలు మరి జ్ఞాపకం చేస్తుంది. 35వ కీర్తన 11వ చరణం. 35, 11వ చరణం. ఏమడుగుతున్నారంట? ఎరగని సంగతుల గురించి అడుగుతున్నారంట. 26వ అధ్యాయం మత్తయి సువార్త 59వ వచనము. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలని ఆయన విరోధముగా అబద్ధ సాక్ష్యం వెతుకుచుండేది. అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యం ఏమీ దొరకలేదు. తుదకు 2 మనుషులను వచ్చి వీడు దేవాలయం పడగొట్టి చాలు 2 కోట్ల సాక్షులు లేచారు అబద్ధం చెప్పడానికి. 38వ కీర్తన 11వ చరణం. 11వ చరణం 38వ. ఎలా నిల్చున్నారంట? ఇవన్నీ కూడా జరగాలని బైబిల్లో రాసిందని మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో 56వ వచనంలో ఆయన చెప్తున్నాడు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పాను.
ఇలా జరగాలని రాసిందయ్యా, నాకు ఆ లేఖనాలు నెరవేరాలంటే ఇలాగా తప్పదు. 34వ సంకీర్తన 20వ చరణం 34 ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 33వ వచనం. 19వ అధ్యాయము 33వ వచనం. వారు యేసునద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొంది ఉండటం చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు, కానీ సైనికులలో ఒకడు ఈటుతో ఆయనను పక్కన పొడిచిన వెంటనే రక్తమును నీళ్లును దేవుని ప్రేమించండి. 31వ కీర్తనలో 5వ చరణంలో 31 కీర్తన 5వ నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ఏం చెప్తున్నాడు దేవుడు? నా ఆత్మను దేవుడు చేతికి అప్పగిస్తున్నానని చెప్పాడు. లూకాసు వార్త 23వ అధ్యాయము 40వ వచనం. 23వ అధ్యాయము 40వ వచనం. అయితే రెండోవాడు ఆయన గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. కాబట్టి ఆ శ్రమ, ఆ బాధ మనకి తగిందే, ఆయనకు మాత్రం తగినది కాదు. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. దేవుడు అప్పగించేసుకుంటున్నటువంటి సందర్భం మనకు కనపడుతుంది. 22వ కీర్తనలోనే 18వ చరణం చూస్తే 22వ కీర్తన 18వ చరణం. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. ఇందాక మనం చూసాం, అది యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 23-24 వచనముల్లో మనము చూసాం. ఏమంటే ఏం చేశారంటే ఆయన యొక్క సైనికులు ఆయన యొక్క వస్త్రములను తీసుకొని ఆయన వస్త్రములను తీసుకొని ఒక్కొక్క సైనికుడికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది కనుక వారు దానిని చెంపక అది ఎవరికి వచ్చినో దాని కోసం చీట్లు వేయమని ఒకరితో ఒకరు చెప్పారు. కాబట్టి నా అంగీ కొరకు చీట్లు వేసిరి. అన్నీ ఒక్కొక్క ప్రతి భాగము, కాళ్ళు, చేతులు, ముళ్ళ కిరీటం, అపహాస్యం, ఎగతాళి, ఏమండి వస్త్రములు లాగివేయటం, అన్నీ ఏదైతే ఆయన సిలువలో చేశాడో ఆ విషయాలన్నీ కూడా ముందుగానే తెలుపబడ్డాయి కొన్ని వేల సంవత్సరాల క్రితం. కాబట్టి గమనించండి, మనం ఏడవలసిన సందర్భం ఇది కాదు, సంతోషించే సందర్భం. ఎందుకు? 1వ అధ్యాయము యోహాను రాసిన మొదటి పత్రిక వాక్యం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, 8-9 వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసము గలవారై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని మరి ఇప్పుడు ఆయన రక్తము చిందించకపోతే మన పాపం పోదు. ఇప్పుడు రక్తం చిందించావా నా కోసం అని అడగడం ఎందుకు చెప్పండి? ఆ రక్తం మనల్ని ఏం చేస్తూ ఉందని చెప్తుంది బైబిల్. పవిత్రులుగా చేస్తుంది. మనల్ని పాపము లేకుండా కడుగుతుంది. యేసయ్య రక్తము పాపములను కడుగు. సిలువ రక్తము కడుగుతుంది. ఎందుకంటే అది పరిశుద్ధ రక్తం, అమూల్యమైన రక్తం, నిష్కలంకమైన రక్తం. మరి అలాంటి రక్తమును ఆయన మన కొరకు కార్చకపోతే మనకి పాపాలు పోవు. కాబట్టి సంతోషించదగ్గ సమయమే తప్ప దుఃఖించవలసిన సమయం అయితే కాదు. దేవుడు అదే చెప్పాడు, నా కొరకు ఏడవకండి, మీ పిల్లల రక్షణ లేదని ఏడవండి, మీరు రక్షణలో లేరని ఏడవండి, మీరు సరిగా లేరని ఏడవండి అని ప్రభువు చెప్పాడు. ఇంకొన్ని మాటలు మరొక పర్యాయం మనం తెలుసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం.